కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఆమని గారు వెల్కమ్. రాకేం చేస్తాడు ఎదురింటి ఆనందం గారి తమ్ముడు కళ్ళే కలుసుకుంటే వల్లే తడుముతుంటే మగవారి నీలానమ్మరాదే చెలి. పొండి, జాగ్రత్త. నేను మంచి మనసుతో కష్టపడి డబ్బు తెస్తే పెరుగుతూ తీస్తారా? పంపిస్తానా? నా మొగుడు నా కాకుండా చేస్తావా? ఏదో మనసు పడ్డాను గాని ప్రేమ ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు? మొత్తం కథ విన్నాను. ఎంటైర్ కథ విన్నప్పుడు మీరు ఇందులో చూపించిన పరిష్కారం తీసుకుంటుంది. అది ఇప్పుడు నేను చెప్తే మీరు నారీ సినిమా చూడాలి. లేడీ ఉమెన్ ప్రొడ్యూసర్ వాళ్ళు కొత్త, వాళ్ళు డైరెక్టర్ కొత్త, వాళ్ళు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఇదే అడుగుతా. ఈవి సత్యనారాయణ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా అంతకంటే ఏముంది. సో సౌందర్య ఆ సాంగ్ ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పట్లో క్యారెక్టర్ యాక్టర్స్ గా ఆమెకి పోతే స్టార్ట్ చేశారు చూసారా మీరు? మెల్లగా మీ ట్రాక్ వచ్చారు అనమాట. అవును, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ కాంటెంపరీస్ ఉన్నారు, నాట్ కాంపిటీటర్స్. నేనే సమాధానం చెప్పించాను మీతో. అప్పుడు ఎక్కువ సంపాదించారు, ఇప్పుడు ఎక్కువ సంపాదించారు. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ ఆమని, నరేష్ ఆమని, ఇద్దరు హీరోలు. ఒక సపోర్ట్ గా నిలబడిన డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? నాకు ఈవి గారే చెప్తారు. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, అనుభవించిన క్షణాలు, సమయం అంటే ఏం చెప్తారు? మొన్న కూడా నాకు కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. అప్పుడు కూడా నా దగ్గర ఉండి ఒక తల్లిలాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఓ యు హావ్ బికమ్ సో ఎమోషనల్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. కొన్ని పాత్రలు కొంతమంది ప్రత్యేక తరహా ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళ్తాయి. హీరోయిన్గా ఉన్న రోజుల్లో కూడాను తను చేసినటువంటి ప్రత్యేక తరహా పాత్రలు ఆమెను ఉత్తమ నటిగా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందజేశాయి. ఈ రోజున క్యారెక్టర్స్ చేసినటువంటి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కొన్ని ప్రత్యేక తరహా పాత్రలు ఆవిడని వెతుక్కుంటూ వెళ్తున్నాయి. అలా వెళ్ళినటువంటి పాత్రల్లో ఈరోజు డిసెంబర్ 25న విడుదల కానున్నటువంటి నారి అనే చిత్రంలో ఆమె చేసినటువంటి టైటిల్ రోల్ ఒక సెన్సేషన్ కాబోతుంది. ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సే కలిగినటువంటి ఆ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ నటీమణి ఎవరో కాదు, ప్రఖ్యాత నటీమణి ఆమని గారు. ఆమని గారు వెల్కమ్. నమస్తే ప్రభు గారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడాను ఒక టైటిల్ రోల్, హీరోయిన్ ఓరియంటెడ్, ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్ చేయటం, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, అదేంటంటే మీకు గతంలో ఉన్నటువంటి చేసినటువంటి ఆ పాత్రల తాలూకు హైట్ కావచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మీరు చాలా ఉదాత్తమైన పాత్రలు, కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, ఆ నలుగురు కానీ ఇలాంటి క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ పాత్ర నారి అనేటువంటి సినిమా ముఖ్యంగా డైరెక్టర్ సూర్య ఒంటిపల్లి చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ క్యారెక్టర్ మీద కానీ, ఈ సినిమా మీద కానీ. ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏమో నాకు తెలియదు కానీ ఒకవేళ అదే మీరు చెప్పినట్టు నేను అప్పట్లో చేసిన క్యారెక్టర్, అది ఆ ఇంపాక్ట్ వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి చేయగలుగుతారు అనే ఒక నమ్మకం అది ఉంటుంది. మేబీ అది అయి ఉండొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇలాంటి ఒక టైటిల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కానీ హెవీనెస్, ఆ షోల్డర్ అంతా మీ మీద పడుతుంది, ఆ పాత్ర మీద పడుతుంది. టైటిల్ రోల్ చేసినప్పుడు మామూలు క్యారెక్టర్స్ అయితే పర్వాలేదు, టైటిల్ రోల్ చేసినప్పుడు ఆ భారం అంతా మీ మీద పడుతుంది. అంత ప్రత్యేకత ఈ పాత్రలో ఏముందని మీరు యాక్సెప్ట్ చేశారు? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్? ఆమెనే ఎందుకు డిమాండ్ చేసింది క్యారెక్టర్? స్టోరీ విన్నాను. ఫస్ట్ నాకు కథ చెప్పారు. సో మొత్తం కథ విన్నాను. ఎంటైర్ కథ విన్నప్పుడు నాకు స్టోరీ, ఆ కథ నచ్చింది, అదే నా పాత్ర అంతకంటే నచ్చింది. ఒక డిఫరెంట్, అంటే నా కెరీర్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. ఇది ఒక అన్నిటికంటే చాలా ఒక క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే రెవల్యూషన్ అని చెప్పలేను, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ మనకు సొసైటీలో
మన రియాలిటీలో ఏం జరుగుతుంది, ఆడవాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి, దాన్ని బేస్ చేసి మగాళ్ళు ఎంత అబ్యూస్ చేస్తున్నారు సొసైటీలో, అంత ఏమేమి కోల్పోతున్నాము అనే దాని గురించి ఈ సినిమాలో ఉంటుంది బేస్. సో దాన్ని నేను కూడా దాని మీద కొంచెం ఇంప్రెస్ అయ్యాను. సో ఇది జనాలకు ఒక మంచి మెసేజ్ చేస్తే బాగుంటుంది అని నేను కూడా ఒప్పుకున్నాను. ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రకృతిపరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి ఆడవాళ్ళకి, దాన్ని ఎవరు ఏమి చేయలేము. కానీ సమాజంలో 2 రకాలైనటువంటి సమస్యలు, ఒకటి డొమెస్టిక్ వైలెన్స్, ఒకటి సొసైటీ వైలెన్స్. ఈ 2 రకాల వైలెన్స్లో ఏ వైలెన్స్ మీద మీ పోరాటం ఈ సినిమాలో? 2 ఉన్నాయి. పర్సనల్ గా మీ లైఫ్ లో ఉండే సమస్యలు, పర్సనల్ లైఫ్ కి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కి ఉన్నది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, తండ్రి కూతుర్ల మధ్య పోరాటాలు ఉంటాయి. సో ఇవన్నీ అది ఉన్నాయి. సొసైటీలో మళ్ళీ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, మళ్ళీ తల్లి కొడుకులు, మదర్ అండ్ సన్, వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ఒక వైలెన్స్. అంటే తను అనుకుని తన కొడుకుని ఇలాగే ఉండాలి, నా కొడుకు కూడా ఈ సొసైటీలో ఒక మంచి విధంగా ఉండాలి అనుకుని తను పెంచే రీతి, మళ్ళీ దానికి ఏం మార్పులు వస్తాయి, దానికి ఏం జస్టిఫై చేస్తుంది ఆ క్యారెక్టర్ అనేది ఈ సినిమాలో. అంటే ఇంట్లో సమాజంలో అయినా ఇంట్లో అయినా మొత్తం పురుషాధిక్యత మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ దానికి ఎన్ని పోరాటాలు అనుభవించి అంతకు మించి తను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తనకు ఒక పవర్ వస్తుంది, ఇంకా నేను ఇంత ఆగలేను, నేను ఎదుర్కోవాలి అని ఒక పవర్ వస్తుంది, తిరుగుబాటు. అది ఈ సినిమాలో ఆ తిరుగుబాటు దగ్గర నుంచి క్యారెక్టర్ నారి అనేది ఏంటి మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? అదే కాదు వాట్ ఇస్ ద జాబ్ ఆఫ్ ద క్యారెక్టర్? అదే చెప్తున్నా, ఒక స్త్రీ ఒక హస్బెండ్ తండ్రికి పరంగా ఏదైనా ప్రొఫెషన్ లో ఉన్నారా? ప్రొఫెషనల్ అంటే టీచర్ వృత్తిపరంగా అయితే టీచర్. ఆ రియలైజేషన్ అలాంటి ఒక క్యారెక్టర్ లోంచి వచ్చినప్పుడే కొంచెం ఇదవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఎదుర్కొని వస్తుంది. చిన్న వయసులో తండ్రితో కూతురుగా ఉన్నప్పుడు, తర్వాత పెళ్ళైన తర్వాత హస్బెండ్ తో, తర్వాత పిల్లలు పుడతా పిల్లలతో, అన్ని ఒక్కొక్క స్టేజ్ లో కూడా తను అన్ని కష్టాలు అనుభవించుకుంటూ వస్తుంది. మామూలుగా మనకు అనాది నుంచి ఉన్నటువంటి అభిప్రాయం అంటే ఒక ఆడదాని జీవితం అనేటువంటిది వయసులో ఉండంగా తండ్రి ఇదిలోనూ, వయసులోకి వచ్చాక భర్త, తర్వాత కొడుకు, ముగ్గురు మగవాళ్ళ అధీనంలో ఉంటుంది ఆడది. ఆ అధీనంలో ఉండటం అనేటువంటిది మంచిగా అయితేనేమో ఒక అద్భుతం, రివర్స్ లో ఆ పురుషాధిక్యతలో అయితే మాత్రం అదొక దుర్భరం. దట్ ఈస్ ద లైఫ్. అది క్యారెక్టర్. వాటిని ఫేస్ చేసి వాటి మీద ఎలాంటి విజయాన్ని సాధిస్తారు, ఇలాంటి వాటికి సొల్యూషన్ అనేది ఉండదు. పోరాటమే ఉంటుంది తప్ప పరిష్కారం. మీరు ఇందులో చూపించిన పరిష్కారం తీసుకుంటది. నారీ సినిమా చూడాలి. నారీ సినిమాలో ఏం చెప్పారు, ఏం చేశారు, దీనికి ఆన్సర్ December 25th మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ పాత్ర క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, డైరెక్టర్ మీకు క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు ఈ పాత్రలో ఉన్నటువంటి వేరియేషన్స్, చిన్నప్పుడు, వయసులోకి వచ్చాక, తల్లిగా ఎదిగిన తర్వాత, ఈ 3 వేరియేషన్స్ ని మీరు ఎలా చేయగలిగారు? ఆ క్యారెక్టర్స్ వేరే వాళ్ళు చేశారా? అంటే మీరు ఎప్పటి నుంచి? నేను అంటే మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు, 2 యంగ్ ఉంది కదా, 16 years old, ఆ క్యారెక్టర్ వేరే అమ్మాయి చేసింది. తర్వాత చైల్డ్హుడ్ చూపించారో నాకు తెలియదు, బట్ యంగ్ క్యారెక్టర్ మెయిన్ అక్కడ చూపిస్తారు. తర్వాత అక్కడి నుంచి మిడిల్ ఏజ్ వచ్చినప్పటి నుంచి నేను స్టార్ట్ అవుతాను. అక్కడి నుంచి మళ్ళీ కొడుకు పెద్దోడు అయిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ లో ఒక సంఘర్షణ, ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? ఎలా ఫేస్ చేశాను? ఇది రియల్లీ ఒక టిపికల్ సబ్జెక్ట్. మామూలుగా ఈ రోజుల్లో ఏంటంటే, మామూలుగా ఏ డైరెక్టర్స్ అయినా, ఏ ప్రొడ్యూసర్స్ అయినా ఏదైనా కమర్షియల్ సినిమా ఒకటి చేసుకొని సేఫ్ సైడ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. నేను కూడా అదే, సూర్య గారు వచ్చి కథ చెప్పినప్పుడు ఫైన్, బాగుంది, కథ బాగుంది, అన్ని బాగుంది, మంచి మెసేజ్, బట్ కమర్షియల్ గా ఆలోచించలేదేమో అని నేను బట్ ఇది కమర్షియల్ గా కూడా బాగుంటుంది సినిమా. ఎందుకంటే అందరూ చూడాల్సిన సినిమా ఇది, తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా. అందరూ చాలా నేర్చుకోవాల్సిన సినిమా, నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇందులో. సో అందరూ చూడాల్సిన సినిమా. సో తప్పకుండా ఇది ఒక కమర్షియల్ సినిమా కూడా అవుతుంది. గతంలో మీరు చేసినటువంటి ఎన్నెన్నో పాత్రలు చేశారు మీరు.
చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆ రోజుల్లో ఆమని అంటే అసలు మామూలు ఇది కాదు కదా. మిస్టర్ పెల్లాం కానీ, ఒక శివలగ్నం కానీ, మావి చిగురు కానీ, క్యారెక్టర్స్ అన్నీ కూడాను ఎప్పటికీ అలా నిలిచిపోయినటువంటి క్యారెక్టర్స్. ఆ గతంలో మీరు చేసిన పాత్రలతో పోల్చదగినటువంటి కంటెంట్ ఏమైనా ఉందా? దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ అంటే ఆ షేడ్ ఉంటుంది కానీ ఇది టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. టోటల్ రెవల్యూషనరీ, డొమెస్టిక్ రెవల్యూషన్ క్యారెక్టర్. అదే చెప్పాను కదా, నా కెరీర్ లో చాలా చేశాను. ఇది టోటల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రొడ్యూసర్ శశి గారు, ఒక లేడీ ఉమెన్ ప్రొడ్యూసర్, వాళ్ళు డైరెక్టర్ కొత్త. వాళ్ళు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? అంటే వాళ్ళు కథ చెప్పిన రీతిలో నాకు అర్థమైపోయింది. ఓవర్ కాన్ఫిడెంట్ వాళ్ళు. నిజంగా నేను అలా అనుకున్నా. ఫస్ట్ వాళ్ళు కథ చెప్పారు, నాకు ఇష్టమైంది. తర్వాత నాకు కొంచెం డేట్స్ ప్రాబ్లం వల్ల కొంచెం అలా పోస్ట్పోన్ చేసాము. సో వాళ్ళు మళ్ళీ కాల్ చేసి, లేదు ఈ సినిమా మీరు చేయాలి మేడం అమ్ని గారు అది దాన్ని. అప్పుడు నాకు వాళ్ళ మీద ఒక ఇది వచ్చింది అనమాట. లేదు నిజంగా ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారంటే నిజంగా ఇది ఒక మంచి సినిమా అవుతుంది, మంచి సినిమాగా చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకు శశి గారికి కానీ, ప్రొడ్యూసర్ శశి గారికి కానీ, సూర్య గారు డైరెక్టర్ కానీ ఇద్దరికి ప్యాషన్ ఉంది సినిమా మీద, విపరీతమైన ప్యాషన్ ఉంది. అది నాకు తెలిసింది, అది చూస్తేనే అర్థమైంది. సో ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ చేయాలని, ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటారు తప్ప ఏదో వచ్చామా చేసామా అన్నట్టు ఉండరు. వెరీ గుడ్. అయితే ఒక ప్యాషన్ తోటి, ఒక డెడికేటెడ్ మైండ్ సెట్ తోటి వచ్చి కథ చెప్పటం, నరేట్ చేయటం వేరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం వేరు. ఆ ఎగ్జిక్యూషన్లోకి వచ్చినప్పటికీ, కథ చెప్పినప్పటికీ మధ్య ఆ డైరెక్టర్ ఆ ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఎలా అనిపించింది? చెప్పినప్పుడు ఉన్నప్పుడు అంటే డెప్త్ అంతకంటే ఎక్కువ ఉంది వాళ్ళు చేసేప్పుడు. వాళ్ళు చెప్పినప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తారు, డైరెక్టర్స్ కొత్త వాళ్ళు వస్తారు, చెప్తారు, కథ చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్ తెలుస్తుంది మనకు, ఓకే ఈయన బాగా చేస్తున్నారు, ఈ సినిమా దీనికి మంచి ఫ్యూచర్ ఉందని మనకు తెలుస్తుంది. కొంతమంది తెలిసిపోతుంది, ఏం ఉండదు, విషయం ఉండదు. ఆయన మేము యాక్ట్ చేస్తుంటే కూడా కట్ చెప్పడం, ఎక్కడ కట్ చెప్పాలో అలాగే అర్థం కాదు. సో ఇలాంటి డైరెక్టర్స్ దగ్గర కూడా ఇప్పుడు వర్క్ చేయాల్సి వస్తుంది, మనం తప్పదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, వెళ్తాము అక్కడ. సో ఇది సూర్య గారు అయితే కరెక్ట్గా అసలు ఇప్పుడు ఈ రోజు ఏమనుకున్న ప్లాన్, ఈ రోజు ఈ సీన్ ఇలాగే రావాలి అని ప్లాన్ పక్కాగా చేసుకునే వాళ్ళు. వాళ్ళ శశి గారి ప్రొడ్యూసర్ అయితే ఆవిడకి ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఈ సినిమా మీద. అంటే ఈ కథ మీద అంత నమ్మకం. మానిటర్ దగ్గర కూర్చొని, లేదు ఇలా కాదు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ ఆవిడ చాలా అన్ని కాన్సన్ట్రేషన్ చేసి చాలా మంచి. సో దీనివల్ల నాకు అక్కడి నుంచి ఇంకా నమ్మకం ఎక్కువైంది, మంచి సినిమా అవుతుంది, బాగా చేశారు, బాగా వస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేసి క్యారెక్టర్ నుంచి మంచి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రోజుల్లో? నంది అవార్డు, ఫస్ట్ సినిమా మిస్టర్ పెల్లాం, నంది అవార్డు, నేషనల్ అవార్డు, మామూలు ఇది కాదు. అంటే అవార్డు ఏమో నాకు తెలియదు, బట్ ఒక్కటైతే చెప్పగలం, ఇది ఒక మంచి మెసేజ్, మంచి సినిమా అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న జరుగుతున్న ఈ రెవల్యూషన్, చాలా విషయాలు జరుగుతాయి కదా మన ఆడవాళ్ళు జరుగుతున్న అన్యాయాలకంతా, ఒక మంచి సొల్యూషన్ ఉంటుంది. చాలా నేర్చుకోవాల్సిన ఒక మంచి విషయాలు ఉన్నాయి. మగవాళ్ళు చాలా చూడాలి ఈ సినిమా. ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడవాళ్ళకి ఒక ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళని ఎంతగా మనం రెస్పెక్ట్ చేయాలి అనేది ఈ సినిమాలో. మగవాళ్ళు తిట్టుకునేలాగా ఉంటుందా, మగవాళ్ళు ఆలోచించేలా ఉంది, తిట్టుకునేలా లేదు. అంతేగా మా డైరెక్టర్ తీయలేదు కానీ బాగుంది. అంటే ఇప్పుడు ఒకటి జరుగుతుందండి సమాజంలో, ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వస్తేనేమో మగవాళ్ళందరూ ఒక శత్రువులాగానో లేకపోతే విలన్స్ లాగానో చూపిస్తాం. లేకపోతే మగవాడి టైటిల్ రోల్తో వస్తేనే ఆడవాళ్ళలో ఉన్నటువంటి ఆ కుళ్ళు, ఆడవాళ్ళలో ఉన్న ఆడంగితనం, ఈ అసూయ, ఇవన్నీ చూపిస్తూనే జరుగుతుంది. అలా కాకుండా ఒక బ్యాలెన్స్ మైండ్ సెట్ అనేటువంటిది, ఆ బ్యాలెన్స్ కంటెంట్ అనేటువంటి చెప్పడం అవసరం. ఎవరినో ఒకళ్ళ పరిస్థితులను చూపించగలగాలి తప్ప అంతే. ఎందుకంటే దీంట్లో తండ్రి కూతురు కాంబినేషన్ ఉంది ఒక దగ్గర, నిత్యశ్రీ అనే అమ్మాయి చేసింది. సో వాళ్ళ దగ్గర నేను చెప్పే విధాన్ని బట్టి ఆ అమ్మాయి మనసులో ఏముందో దాన్ని నేను వాళ్ళ తండ్రికి చెప్తున్నప్పుడు తను అర్థం చేసుకొని ఒక మంచి తండ్రిగా, ఓకే నా కూతురికి ఇది కావాలి అని అలా మంచి మగాళ్ళు ఉన్నారు. సో ఇంకొక హస్బెండ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు తను ఎంత చెప్పినా మారడు,
ఇలా కాదు ఇలా ఉండంటే మారడు అనే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. సో అది బ్యాలెన్స్డ్ గానే ఉన్నాయి. మంచి తండ్రి ఉన్నాడు, మంచి చెడ్డ హస్బెండ్ ఉన్నాడు, చెడ్డ కొడుకు ఉన్నాడు, మంచి కూతురు ఉంది. ఇలా బ్యాలెన్స్డ్ గా ఇంత మంచి ఆర్టిస్ట్ ఆమెని అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుండగా 3 వేరియేషన్స్లో 3 డిఫరెంట్ టైం పీరియడ్స్లో కనిపిస్తుండగా అవతల ఆమెను ఫేస్ చేసేటువంటి మేల్ క్యారెక్టర్ ఎవరు? మీ హస్బెండ్ క్యారెక్టర్ అయితే వయసులో ఉన్నప్పుడు భర్త క్యారెక్టర్. ఈ సినిమాలో అదే మీరు అడిగినట్టు హస్బెండ్ క్యారెక్టర్ వికాస్ వశిష్ఠ చేస్తున్నారు. అంటే అటు యంగ్ రోల్ కి ఆయనే, ఇటు పెద్ద కొంచెం మిడిల్ ఏజ్ కూడా ఆయనే చేస్తున్నారు. ప్రగతి గారు ఒక ప్రత్యేకమైన మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. కేదార్ శంకర్ గారు చేస్తున్నారు. మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. మంచి కాస్టింగ్ ఉంది, వెయిట్ కూడా ఉంది. నిత్యశ్రీ అనే అమ్మాయి చాలా మంచి స్టూడెంట్ క్యారెక్టర్. స్టూడెంట్ ఆ పాపని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పిన డైలాగ్ ఒకటి విపరీతంగా వైరల్ అవుతుంది, లాక్స్ లో వెళ్తుంది ఆ డైలాగ్. అంటే షీ స్పీక్స్ ద టోటల్ కంటెంట్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్. కంటెంట్ లో ఉన్నటువంటి డైలాగ్ మెయిన్ ఆ సినిమా మంచి కంటెంట్ అన్నమాట. ఆ డైలాగ్ లోనే మొత్తం వస్తుంది అనమాట. సో అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. కార్తికేయ నాకు కొడుకు క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. వాడు కూడా ఒక విభిన్నమైన టిపికల్ క్యారెక్టర్ దాంట్లో. అంటే ఇప్పుడున్న జనరేషన్ కొడుకులు అంటే పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్పాలి, ఆ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఉంటారు అనేది నాకు కార్తికేయ మధ్య జరుగుతుంది అన్నమాట. అసలు పిల్లలతో భర్తతో ఇసుకిపోయేటువంటి ఒక క్యారెక్టర్ మిస్టర్ పెల్లాంలో మీరు అద్భుతంగా చేశారు ఆ రోజుల్లో. ఆ క్యారెక్టర్ ఇప్పుడు పెద్దయ్యారు అంతే తప్ప వేరే క్యారెక్టర్ చేస్తున్నారు తప్ప ఆ స్ట్రగుల్, ఆ ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అనేటువంటిది సేమ్ స్కేల్. ఓకే. తర్వాత ఈ మ్యూజిక్ ఆల్సో ఇస్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఈ సినిమాకి సంబంధించిన వరకు. మ్యూజిక్ చాలా బాగా సాంగ్స్. నాకు ఒక సాంగ్ ఉంది ఇందులో, నీకు మీద సోలో సాంగ్ అంటే సిచ్యుయేషన్ సాంగ్, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. అంటే మీ స్ట్రగుల్ అంతా ఎక్స్పోజ్ చేస్తూ సిచ్యుయేషన్ సాంగ్ బేతా సాంగ్ ఉంది. ఇంకొకటి నేను పాడతాను స్టేజ్ లో. అంటే నేను అందులో ఒక ప్రొఫెసర్ కదా, టీచర్ అనమాట. సో అక్కడ ఫౌండర్స్ డే కి నేను పాడతాను. నేను స్టూడెంట్ అమ్మాయి నితేష్ ఇద్దరు పాడతాము. అది కూడా చాలా బాగుంది. అంటే ఏదో మామూలు సాంగ్ లాగా కాకుండా మన సమాజానికి ఇట్లా కావాలి, ఇట్లా ఉండాలి అని ఒక స్ట్రాంగ్ లేడీ లా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి లేడీస్ ఎప్పుడు అనే దాని గురించి దాన్ని ఆ స్కేల్ బట్టి ఒక సాంగ్ చేశారు. చాలా బాగుంది. సో మ్యూజిక్ వైజ్ గా కానీ మిగతా మేకింగ్ వాల్యూస్ కొత్త వాళ్ళైనా అసలు అనిపించలేదండి, వాళ్ళు కొత్తగా అనిపించలేదు. అంత చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజు ఇన్ని సీన్స్ అంటే అన్ని సీన్స్ చక్కగా టెన్షన్ లేకుండా చక్కగా చేసుకునేవారు. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి ప్రొడక్షన్ హౌస్, మాకు ఏ ఇబ్బంది లేకుండా. ఆర్టిస్టులకు మెయిన్ అదొకటి ఉంది కదా. సో మాకు కంఫర్టబుల్ గా మాకేం కావాలో అన్ని చూసుకున్నారు. చాలా రెస్పెక్ట్ గా ఉన్నారు. అంతకంటే సినిమాకి ఎన్ని మార్కులు కొట్టేస్తున్నారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు కూడా. నిజం చెప్పాలి కదా. సో అన్ని ప్లస్ మాకు. అక్కడ ఏమి మాకు ఇబ్బంది చేయలే. మాకేం కావాలో అలా కరెక్ట్ గా సినిమా అయ్యేదాకా నీట్ గా మాకు చేసి పెట్టారు. సో ఇన్ని విధాలుగా ఇంత డెడికేటెడ్ గా తయారైనటువంటి సినిమా రేపు డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చక్క మేకింగ్ అయింది. ఇంకా ప్రేక్షకుల ఆదరణ ఒకటే మనకు ఉండేది. దేవుడి బ్లెస్సింగ్స్. ఓవరాల్ గా ఒక మంచి సినిమా. అట్ దిస్ ఏజ్ అండ్ స్టేజ్ మీరు టైటిల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయటం, అది టైటిల్ లాంచ్ చేసేప్పుడు కూడా సీతమ్మ గారు మాట్లాడారు. ఆ రోజు నన్ను పిలిచారు పాప సూర్య గారు, సీతక్క గారు. ఆ రోజు నేను రాలేకపోయాను, నేను అవుట్డోర్ లో ఉన్నా. సో పాప ఆయన ఎంతో ట్రై చేశారు, నేను ట్రై చేశాను రావాలని. కుదరలే ఆ రోజు. సో నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, మంచి మిస్ అయ్యాను. ఎందుకంటే ఒక అలాంటి ఒక సీతక్క నిజంగా పాలిటిక్స్ అంటనే ఒక పొలిటీషియన్ అండి ఆవిడ. రాజకీయాల్లో ఉంటూ కూడా రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ముఖ్యంగా మహిళా సంక్షేమం పట్ల కానీ వాటి పట్ల ఆవిడకు ఒక అద్భుతమైనటువంటి దృక్పథం ఉంది. ఆవిడదో ఒక మినిస్టర్ లాగా ఒక దర్పంగా కనిపిస్తుంది. ఒక కామన్ ఉమెన్
ఎట్ అవర్ నెక్స్ట్ డోర్ మా సినిమాకు చాలా రిలేటెడ్ గా ఉంటారు ఆవిడ. ఈ మన నారీ సినిమాకు చాలా రిలేటెడ్ గా ఉంటారు ఆవిడ. అందుకని నేను కూడా చాలా మిస్ అయ్యాను. ఎనీవే పర్వాలేదు, అన్ని ఆవిడ వచ్చి చాలా చక్కగా మాట్లాడింది, మంచిగా లాంచ్ ఆవిడ సినిమా సక్సెస్ మీట్ కి వచ్చి మాట్లాడతారు, గెస్ట్ గా వస్తారు. ఆ సెలబ్రేషన్స్ లో యూ కెన్ నేను కూడా ఆ విధంగా అద్భుతమైన సో ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. మా సినిమా గురించి నా గురించి చక్కగా చెప్పారు. సో థ్యాంక్ఫుల్ టు హర్. సో ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మనం కలిసి చక్కగా మాట్లాడుకోవచ్చు, ఆవిడని గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా పిలవచ్చు, ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ నారి. నాకు నెక్స్ట్ ఆమన్ గారి గురించి కొన్ని సరదా ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఇదే అడుగుతూనే ఉంటారు నా ఆమని గారి గురించి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అడుగుతుంటారు? ఎన్ని సంవత్సరాలు కడిగినా ద కెరీర్ అనేటువంటిది ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ కనిపిస్తున్నప్పుడు, దాంట్లో అద్భుతమైన టర్నింగ్స్ కనిపిస్తున్నప్పుడు వీ కెన్ స్పీక్ ఎ లాట్. నో ప్రాబ్లం, అడగండి. ఎలా ఉంది లైఫ్ కెరీర్? బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ ఆఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? గ్లామరస్ రోల్స్ చేయకపోయినా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఎవరు చేయలేని ఇంత మంచి మంచి క్యారెక్టర్స్, ఎవరు చేయలేనంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే కె విశ్వనాథ్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకంటే ఏముంది. సో నా కెరీర్ అప్పుడు ఒక గోల్డెన్ పీరియడ్ అను. చేసిన క్యారెక్టర్స్ కూడా ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం, మావి చిగురు, ఇవందరూ ఎవరు మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్స్ లో కూడా, ఆ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ లో కూడా యు హావ్ ఎక్స్పీరియన్స్ చాలా. నేను అవును, అమ్మ దొంగ, సౌందర్య, ఆ సాంగ్ ఇప్పుడు మర్చిపోలేదు. కొంచెం ఇదిగా ఉంటుంది, గ్లామరస్ గా ఉంటుంది, కానీ బాగుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం హత్యతో అగైన్ సెకండ్ డే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే ఆర్టిస్ట్ కి ఎన్ని చేసినా ఒక సమాధానం ఉండదు, అంటే సంతృప్తి ఉండదు. ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ద బెస్ట్ ఆఫ్ ఆమని అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నారీ ఉంది, నారీ లేటెస్ట్ నారీ ఓకే, నారీ కూడా కాల్ ఐటమ్ విషయం. ఓకే, అది లేటెస్ట్ అయిపోయింది అని గురించి అడుగుతున్నారా? గతంలో సో ఫార్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ద బెస్ట్ ఆఫ్ శుభలగ్నం అంటే శుభలగ్నం ఉంది, మావి చిగురు ఉంది, శుభ సంకల్పం, చాలా ఉన్నాయి. వన్ ఐ వాంట్ ప్లీజ్, ఓన్లీ వన్ అంటే ది బెస్ట్. నాకు బెస్ట్ అంటే నాకు శుభ సంకల్పం అనే చెప్తాను. శుభ సంకల్పం నాకు, ఎందుకంటే నేను ఫీల్ అంటే ఇప్పటికి అదొక కమల్ హాసన్ గారు తోని చేశానని కాదు, ఆ క్యారెక్టర్ అంత సాఫ్ట్ గా, అంటే త్వరగా చచ్చిపోయినా, మిస్టర్ పెళ్ళా అనుకున్నాము, మావి చిగురు అనుకున్నాము, అన్ని ఉన్నాయి. నాకు కొంచెం ఫీల్ అయ్యి చాలా కొన్ని ఉంటాయి కదా, చాలా స్వతగా ఫీల్ అవ్వడం అనేది, అది నాకు అందులో సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సో బికాస్ ద గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారితో. సో గ్రేట్ లెజెండ్. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వస్తే మీరు ఏం చెప్తారు? ఆ నలుగురు ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఏది గీతార్ట్స్ ఒక సినిమా చేశాను. అంటే అది డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని, కొంచెం నాకు ఆపోజిట్ గా ఉంటాయి అన్ని. అప్పట్లో ఆమెకి పోటీ ఎవరు హీరోయిన్ గా? ఇప్పట్లో క్యారెక్టర్ యాక్టర్స్ గా ఆమెకి పోటీ ఎవరు? స్టార్ట్ చేశారు చూసారా మీరు, మెల్లగా మీ ట్రాక్ వచ్చారనమాట. అవును, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ పర్సనల్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్. నిజంగా ఇప్పుడు కెరీర్ అనేటువంటి ఒక యాక్టర్ గా కెరీర్ అనేటువంటి దాంట్లో ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్, ప్రొఫెషనల్ జీల్ అనేది ఉంటుంది కదా. అప్పట్లో పోటీ ఉంటారు కానీ మేము పోటీగా ఎప్పుడు తీసుకోం. ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఆవిడ స్టైల్ ఆవిడ వెళ్ళిపోయేది. ఇంకా సౌందర్య కాంటెంపరీస్ ఉన్నారు, నాట్ కాంపిటీటర్స్. నేనే సమాధానం చెప్పించాను మీతో. కాంపిటేటర్స్ ఎవరు లేదు, మేము అందరూ ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, మేము అందరం చక్కగా ఎక్కడైనా కలిసినా, ఇప్పటికి ఎక్కడ కలిసినా బాగా మాట్లాడతాం. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే పాప పైన చేరిపోయింది. నాకు చాలా డీప్ ఫ్రెండ్ అంటే మా సౌందర్య అమ్మాయి. ఇంకా ఇప్పుడు సెకండ్ అంటే నాకు ఇప్పుడు రోజా గారు,
నేనా రోజా గారు అంటే క్యారెక్టర్స్ ఇద్దరు కలిసి చేశారు, బ్రహ్మాండమైన క్యారెక్టర్. ఆ, అప్పటి నుంచే కలిసి. అప్పటి నుంచి ఇప్పటికీ శుభలగ్నం ఎక్కడైనా నుంచి, కలిస్తే శుభలగ్నం నుంచి. ఫోన్ మొన్న బర్త్డే కూడా నేను యూజ్ చేశాను, ఇమ్మీడియట్ గా ఫోన్ చేశారు నాతో, మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు, సో మాట్లాడుతుంటాం. ఇద్దరు బర్త్డే నెక్స్ట్ డే అనుకుంటా. నెక్స్ట్ నవంబర్ 16 మీరు, నవంబర్ 17 అవుతారు. 17 ఇద్దరు బర్త్డే పక్క పక్కనే ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ కి అది ఒక వండర్ఫుల్ కో ఇన్సిడెంట్. తర్వాత ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక హీరోయిన్ గా ఒక సెలబ్రేటెడ్ కెరీర్ చూశారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు ఎక్కువ సంపాదించారు, ఇప్పుడు ఎక్కువ సంపాదించారు. అంటే నేను అడుగుతుంది, ఇది ఏమైనా తప్పుందా మీరు చెప్పండి. రెమ్యునరేషన్స్ అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి, అప్పుడు రెమ్యునేషన్ అదిగా చూసుకుంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ కి చాలా కంఫర్ట్ ఉంది, మంచి రెమ్యునేషన్ ఇస్తారు. నాకనే కాదు, ఓవరాల్ గా అందరు ఇప్పుడు హీరోయిన్స్ అయితే ఏంటంటే 4 సినిమాలు చేస్తే సెటిల్ అయిపోతున్నారు. మేము 100 సినిమాలు చేసినా కూడా ఇంకా అక్కడికే ఉండేవాళ్ళం మేము. సో అప్పటికంటే ఇప్పుడే బాగుంది, మంచి కంఫర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్పిన టైమ్స్ వీళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడంతా మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గా చెప్పిన టైం మేము 6 o'clock అంటే 7 o'clock అంటే 6 o'clock ఉండేవాళ్ళం మేము. అట్లా ఉండే టైమింగ్స్. ఇప్పుడు అట్లా కాదు, ఆర్టిస్టులు మేము ఇంటికి వస్తానంటే ఓకే మేడం అంటున్నారు. ఇప్పుడు అంత కంఫర్ట్ వాళ్ళే ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ఎర్నింగ్ వైజ్ కూడా ఇప్పుడే దిస్ ఇస్ బెస్ట్. అంటే రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగినాయి. రెమ్యునేషన్స్ పెరిగింది, అన్ని పెరిగింది అనుకోండి, అదే విషయం. బట్ రెమ్యునేషన్ కూడా పెరిగింది. మరి అంత కష్టపడే అవసరం లేదు. అప్పట్లాగా 100 సినిమాలు చేస్తేనే సెటిల్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు చేసి హీరోయిన్స్ సెటిల్ అయిపోతున్నారు. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి కంఫర్టబుల్ ఇస్తున్నారు. ఆమ్ని అంటే ఇప్పుడు చెన్నై బేస్డా, హైదరాబాద్ బేస్డా? నాకు 3 ఉందండి బేస్డ్. బెంగళూరు బేస్డ్ కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. పుట్టి పెరిగిందేమో బెంగళూరు. నాకు లైఫ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నాకు ఇప్పటికీ ఆదరిస్తుంది నా హైదరాబాద్. ఉంటున్నదేమో చెన్నై. పేరుకి అంటున్నాను కానీ ఇక్కడే ఉంటున్నాను ఎక్కువ. అసలు నేటివ్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. అసలు నేటివ్ ప్లేస్ అసలు నెల్లూరు ఎవరు చెప్పారండి మీకు? లేదు, నాకు నెల్లూరు సంబంధమే లేదు. నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరు. మా 4 fathers ఎప్పుడో బెంగళూరు సెటిల్ అయ్యారు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు. కాకపోతే వాళ్ళు అక్కడ అనంతపురం అది ఉంది కదా, హిందూపూర్, అక్కడ బార్డర్ నుంచి అలా వచ్చేది. అందుకని అక్కడ అలా వచ్చారేమో. అది అక్కడ ఉన్నారు మా రిలేషన్స్ అంతా. నెల్లూరులో మాకు ఎవరు లేదు. కానీ బిగినింగ్ లో యూ డిడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, దాదాపు 7 సినిమాలు తమిళ్లో చేశారు మీరు. అవును, క్యారెక్టర్స్ చేశారు. 20 సినిమాలు చేశారు. అంటే మొత్తం మీద 20 చేశారు. తెలుగులోకి ఆఫర్ రావడానికి ముందు చేసినటువంటి చేసింది ఒక 3-4 సినిమాలు. 10 సినిమాలు ఏం లేదు. వన్స్ తెలుగులో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత జంబలకడి పంపతోటి ఇక తిరుగు తీసుకునే పని. తర్వాత ఇంకా తిరుగు లేదు. భగవంతుడు అలాగే ఈవి గారు ఇచ్చిన భిక్ష అలా ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ దాకా అలా తిరిగి చూడకుండా వెళ్తూనే ఉన్నాను. అలాగే మీ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఎన్టీ రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌముడు చేశారు. అది కెన్ యూ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రామారావు గారితో చేసే అరుదైన అవకాశం మీ జనరేషన్ లో ఎవరికి రాలేదు. ఎక్స్పీరియన్స్ అది నేను అసలు అనుకోలే. అంటే బాపు గారి సినిమా మిస్టర్ బెల్లం చేయక ముందు అది ఆఫర్ వచ్చింది నాకు. అది బికాస్ దానికి రీజన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఒక సినిమా దగ్గర కలిశాను నేను, ఒక ఫంక్షన్ కలిసినప్పుడు ఇలా ఉంది చేయమంటే, సో వెంటనే ఆ సినిమాకి బాపు గారు చూసి ఏమనలే, ఇంకా సాంగ్ చేయమన్నారు. నలదమయంతి నా ఫస్ట్ టైం నేను మైథాలజికల్ గెటప్ వేసుకుని ఏకంగా డాన్స్. ఫస్ట్ డే నేను లోపలికి మన అది స్టూడియోకి సెట్లోకి వెళ్తే అక్కడే కూర్చున్నారు సింహం లాగా మన ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ టైం ఆయన చూస్తే నేను అసలు నేను ఎంత చెప్పండి ఆయన ముందు అసలు నేను సినిమాలంతా ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టాను. నలదమయంతి మీరే చేస్తున్నారా అన్నారు. అవును సార్ అన్న. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆయన తీసుకుని తర్వాత వెళ్ళి 3 days వర్క్ చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. దాని నెక్స్ట్ నేను మిస్టర్ పెళ్ళం అక్కడి నుంచి నెక్స్ట్ మిస్టర్ పెళ్ళం కూడా బాపు గారు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంటే. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్, ఆమని, నరేష్, ఆమని, ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలు.
తర్వాత జగపతి బాబు గారు, జగతి బాబు గారు, సుమన్ ముగ్గురు. గారు, ఉమ్. వినోద్ కుమార్ గారు, ఇవి అప్పట్లో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ చేశారు. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరు. నరేష్ అండ్ యాక్చువల్ గా నరేష్ గారు ఎక్కువ చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారితో కాకపోతే ఆ సినిమా మిస్టర్ పెళ్ళాం ఇంపాక్ట్ చాలా సినిమాలు చేసినంత ఇంపాక్ట్ వచ్చింది, కానీ నేను ఎక్కువ నరేష్ గారితో చేశాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా నరేష్ గారితోనే, జంబలకడి పంబ. లైఫ్ అంటే రకరకాల ఇమోషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీరు చేస్తుంటారు, రకరకాల ఇమోషన్స్ లైఫ్లో పండిస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని ఇమోషన్స్ ఉంటాయండి. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే సెవెంత్ హెవెన్ లాంటి ఒక ఆనందాన్ని అనుభవించిన క్షణాలు, సమయం అంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి నా లైఫ్లో. ఒకటి, నేను హీరోయిన్ అయింది, నేను అనుకున్నది సాధించుకున్నా. నేను హీరోయిన్ అవ్వాలనే వచ్చాను, నా ప్యాషన్, నా ఎయిమ్, నా లైఫ్ అన్ని. సో నేను హీరోయిన్ అయ్యాను అనుకున్నట్టే. సెకండ్, నా పిల్లలు, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు చాలా ఇష్టం. నా పిల్లలు పుట్టినప్పుడు ఒక హెవెన్, మీరు చెప్పినట్టు ఒక స్వర్గం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. బాబు వచ్చి 5th స్టాండర్డ్, పాప 3rd స్టాండర్డ్. ఎంజాయింగ్ దెమ్. దిస్ ఈస్ ద ఏజ్ అండ్ స్టేజ్ టు ఎంజాయ్ విత్ దెమ్. ఓకే, వెరీ గుడ్. ద బ్యాడ్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒకసారి ఒక్కొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎస్ అని ఒక దీంట్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమో? ఇంతవరకు అయితే దేవుడు ఆ పరిస్థితి ఒక్కసారి వెళ్ళాను. అలా అయిందంటే, నేను హీరోయిన్ అవ్వక ముందు ఒక 1 year నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, స్ట్రగుల్ పీరియడ్ వెళ్ళినప్పుడు, వెళ్తాము దొరకలేదనుకో, ఏంటి మనం ఎందుకు వచ్చాం ఈ లైఫ్కి, మనం సూట్ అవ్వలేదేమో అని నాకు నేనే ఒక్కొక్క దగ్గర ఎక్కడో అక్కడ డిప్రెస్ అయ్యేదాన్ని. సో ఆ మూమెంట్ అప్పుడు కొంచెం బ్యాడ్ ఉండింది. దాని తర్వాత నేను వన్స్ హీరోయిన్ అయిన తర్వాత ఇప్పటిదాకా నాకు ఆ ఒక బ్యాడ్ మూమెంట్ రాలేదు. వెరీ గుడ్. బహుభాషా నటి ఆమెని, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కూడా చేశారా? మలయాళం చేయలేదండి. వచ్చింది ఆపర్చునిటీ అప్పట్లో మోహన్ లాల్ గారితో అంతా, బట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ కదా ఇక్కడ ఎక్కువ చేసింది. సో ఇక్కడ ఎక్కువ చేయాల్సి వచ్చింది నాకు డేట్స్ అన్ని. సో వాళ్ళు ఎలా అంటే 30-35 days ఒకేసారి అడిగేవారు. సో ఇవ్వలేక అలా మిస్ అయింది. ఈవి సత్యనారాయణ గారితో పరిచయం జరిగినప్పటికీ జంబలకడి పాప సినిమాలో మిమ్మల్ని చేయిపట్టుకు నడిపించినటువంటి ఒక డైరెక్టర్, ఆమెని ఒక సపోర్ట్గా నిలబడిన డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? నాకు ఈవి గారే చెప్తాను. ఎందుకంటే నన్ను గుర్తించి ఒక హీరోయిన్ చేయాలని, నాకు ఒక మంచి సినిమా ఇచ్చి, ఈ రోజు ఇట్లా మాట్లాడుకో ఈ స్టేజ్కి ఉన్నానంటే అది ఈవి గారే, దాంట్లో మార్పే లేదు. తర్వాత వచ్చాయి సినిమాలు వచ్చాయి, నేను హీరోయిన్ అయిన తర్వాత మంచి మంచి సినిమాలు చేశాను. మిస్టర్ పెళ్ళాం చేశాను, మిస్టర్ పెళ్ళాం చేసి అవార్డు వచ్చిన తర్వాత శుభలగ్నం చేశాను. సో అది వేరు. నన్ను సో ఈ అమ్మాయి అంటే ఆమెనియే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అని వేసుకున్న డైరెక్టర్స్ వేరు. ఆ తర్వాత ఏమీ లేకుండా, నేనంటే ఎవరో తెలియదు, నేనంటే నేను ఎట్లా చేస్తాను కూడా తెలియకుండా, నా ఓన్లీ ఫొటోస్ చూసి నాకు ఒక హీరోయిన్ క్యారెక్టర్, అది జంబలకడి బొమ్మలో ఒక టిపికల్ క్యారెక్టర్, డైనమిక్ క్యారెక్టర్, అది నమ్మి ఛాలెంజ్ చేసే క్యారెక్టర్, హీరోకి ఛాలెంజ్ చేసే క్యారెక్టర్. సో నన్ను నమ్మి అది దాంట్లో ఆ క్యారెక్టర్ ఇచ్చి అది కూడా ఆల్ సెంటర్స్ లో 100 days అది అప్పట్లో. సో అంత ఒక మంచి లైఫ్ ఇచ్చి అక్కడి నుంచి కదా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదైంది. సక్సెస్ అన్ని తర్వాత. సో గాడ్ ఫాదర్ ఇస్ ఈవి గారు, అది మా దాంట్లో ఇంకా ఒక వేరే మాట ఒపీనియన్ లేదు. ₹1 కోటి మొగుడు నమ్మేసినటువంటి క్యారెక్టర్ మీది. రియల్ లైఫ్ లో డబ్బు విషయంలో మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? డబ్బు క్వైట్ ఆపోజిట్ ఉంటుంది నాది, అది కాదు క్యారెక్టర్. ఎలా యువర్ ఐడియల్ హౌస్ వైఫ్? పక్కా ఐడియల్ హౌస్ వైఫ్. డబ్బు జాగ్రత్త, చాలా చూసి ఖర్చు పెడతాను. చెప్పాలంటే అందరూ ఆడవాళ్ళు కూడా నేర్చుకోండి ఎంత చూసి ఖర్చు పెట్టాలి అని. ఉండాలి కదండి. అందులో ఆ క్యారెక్టర్ కాదు, శుభలగ్నంలో క్యారెక్టర్ క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్. అసలు కానే కాదు. నేను అలా అంత మాటలు కూడా మాట్లాడను ఎక్కువ. నేను అంత ఇది నా ఇంటికి ఇది అప్పు చేసి పప్పు కూడా తినే అంత క్యారెక్టర్ కానే కాదు. నేను ఎంతలో ఉంటే అంతలోనే నేను సంతృప్తిగా ఉంటాను. సో ఆ క్యారెక్టర్ నేను. రియల్ లైఫ్ లో ఆమెని దగ్గర నుండి ఫాలో అవ్వాల్సినటువంటి మ్యాటర్ ఇది అంటే ఏం చెప్తారు? రియల్ లైఫ్ లో ఆమెని దగ్గర నేర్చుకోవాల్సింది, ఆమెని చూసి తెలుసుకోవాల్సింది, ఫాలో అవ్వదగిన మంచి క్యారెక్టర్ ఆడవాళ్ళకంటే ఏం చెప్తారు?
ఇదే మీరు ఇప్పుడు పొదుపు, చెప్పారు, జాగ్రత్త. పొదుపు జాగ్రత్త లేడీస్ కి చాలా అవసరం అండి అది, ఇప్పట్లో కానీ ఎప్పట్లో అయినా. ఎందుకంటే లేడీస్ ఇంట్లో పొదుపు ఉంటేనే మగాళ్ళు ఎట్లాగానూ ఉండరు, అలా 90% ఉండరు కదా, 10% ఉంటారు ఎక్కడో అక్కడ చూడాలంటే. కంజూస్ గర్ల్. ఆ, అవును. సో లేడీస్ అలా లేకపోతే ఆ ఫ్యామిలీ అంతగా ఎదగదు. ఆ పిల్లలు కానీ ఆ జాగ్రత్త పడితేనే ఫ్యూచర్ బాగుంటుంది, ఆ ఫ్యామిలీ బాగుంటుంది. మగవాడి సంపాదన కంటే ఆడదాని పొదుపు పొదుపు ఎక్కువ, చాలా నిజమైన ఎర్నింగ్. అదే సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటే. అవును, అది చాలా చాలా అవసరం. వెరీ గుడ్. ఇక కెరీర్ పరంగా యాక్ట్రెస్గా ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో ఒక ఎరా ఎంజాయ్ చేశారు, ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ. అలాగే టెలివిజన్లో కూడా ఎంటర్ అయ్యారు మీరు, టెలివిజన్ సీరియల్స్. ఈరోజు మరీ డొమెస్టిక్గా మిమ్మల్ని మరింత దగ్గరగా తీసుకెళ్లేటువంటి మీడియా టెలివిజన్స్. 2020లో అనుకుంటా మీరు టెలివిజన్స్ అక్కమొగుడు సీరియల్తో. అక్కడ నుంచి అందులో గెస్ట్ క్యారెక్టర్ చేశాను అక్కపోలో. దాని తర్వాత జీకి ఒకటి చేశాను, ముత్తిమంత ముద్దు అది చేశాను. అది 1 year మళ్ళీ స్టాప్ అయింది. అది అక్కడ 1 year వర్క్ చేశాను, దాని తర్వాత అలా వదిలేశాను. ఈ రోజున ఒక సీరియల్ ఒప్పుకుంటే లైఫ్ టైం గడిచిపోతుంది. 10 ఏళ్ళు 5-6 ఏళ్ళు తీసేస్తున్నారు కదా, 100,000 ఎపిసోడ్లు. అవునవును. ఆ విధంగా స్ట్రక్ అయిపోయి సినిమాలకి అవే అవుతుంది. లేదు, నేను చెప్పేప్పుడు ఏం చెప్తానంటే నాకు సినిమాలు చాలా, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అవ్వలేను. నాట్ ఆఫ్ ద మనీ, మెయిన్ నాకు క్యారెక్టర్స్. ఎందుకంటే నేను నాకు ఒక ప్యాషన్ ఉంది కదా, మంచిగా చెయ్యాలి, ఇంకా కొన్ని రోజులు మంచి సినిమాలు చేయాలని ఉంది కదా. సో దానివల్ల నేను ఏం చెప్తానంటే వాళ్ళకి, నాకు సినిమాలకి వచ్చినప్పుడు నాకు డెఫినెట్గా డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే అది ఒప్పుకున్న తర్వాతే నేను అది చేస్తాను, లేదంటే అంటే టీవీ సీరియల్స్ లో చేయడం అనేది ఒక అరెస్ట్ లాంటిది ఆర్టిస్ట్ అంటారు. అట్లా ఏం లేదండి, మనం ఇచ్చుకున్న డేట్స్ చాలా కంఫర్ట్ ఉన్నారు వాళ్ళు, చెప్పే చేస్తారు. మాకేమైనా ఇలా ఉన్నప్పుడు చాలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అయ్యో ఎందుకు ఆమ్ని గారు, మంచి సినిమా ఉన్నప్పుడు మిస్ అవ్వకండి, మీరు చేయండి, మీరు సినిమాలు చేస్తేనే బాగుంటుంది, మిస్ అవ్వద్దండి అని చాలా నాకైతే కంఫర్ట్ ఇస్తున్నారు. నాకు అలా ఎప్పుడూ లేదు. ఈవెన్ ముత్యమంత ముద్దు చేసినప్పుడు కూడా డైరెక్టర్ రామ్జీ గారు అని చాలా కంఫర్ట్. ఒక్క సినిమా నాకు మిస్ అయ్యేది కాదు, ఏ సినిమా వచ్చినా వాళ్ళు నాకు కంఫర్ట్గా వాళ్ళు షూట్ పెట్టుకునేవాళ్ళు. నా సీన్స్ అయినా తీసేసేవాళ్ళు, లేదంటే నా సీన్ నాది వేరే డేట్స్ అయిపోయిన తర్వాత అయినా సీన్స్ చేసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు నేను చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా డైరెక్టర్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ, దాంట్లో నా పక్కన ప్రభాకర్ పక్కనే నేను చేసిన, ఆయన హస్బెండ్ నేను వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ప్రొడ్యూసర్ ఆల్సో కూడా ఆయన దీనికి. సో డైరెక్టర్ సురేష్ గారు వాళ్ళందరూ నాకు చాలా కంఫర్ట్ ఇస్తున్నారు. సినిమాలు ఎక్కడ మిస్ అవ్వట్లే. నాకు మంచి సినిమాలు వస్తే తప్పకుండా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తమిళ్లో కూడా సీరియల్ చేసినట్టు? లేదు, తమిళ్లో చేశాను, అది కూడా ఒక 1 year చేశాను సినిమా. అది నాకు అమ్మకి అప్పుడు కరోనా వచ్చినప్పుడు చేయలేకపోయాను, నేనే మానేసా. సినిమా వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారా, టీవీ వాళ్ళు బాగా ఇస్తారా? ఇద్దరు ఇస్తారండి. అదే ఇది అమ్మ కావాలా నాన్న కావాలా అడిగితే ఎట్లా చెప్తాను, ఈ 2 కావాలి. సో ఇద్దరు ఇస్తారు. ఇట్లా ఇవ్వకపోతే నేను కూడా చెయ్యను కదా. సాధారణంగా మీలాంటి ఆర్టిస్టులకు మేనేజర్లు ఉంటారు, దే విల్ బి సెలెక్టెడ్. మీకంటూ ఒక మేనేజర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ? నాకు ఒక మేనేజర్ ఉన్నారండి, డారన్ డాష్ ఉమెన్. మన సినిమా ఇండస్ట్రీలో అంటే మేకప్ ఫస్ట్ ఉమెన్, మేకప్ ఆర్టిస్ట్ శోభా గారుని. ఆవిడ మీకు తెలిసే ఉంటది. సో షీ ఈస్ ద వెరీ డేర్ అండ్, అంటే ఏమని చెప్పాలంటే డెవిల్ కాదండి, డెవిల్ అంత కాదు, అంటే ఆవిడ మాట్లాడే రీతి అంటే అందరు ఇండస్ట్రీలో అందరికి తెలుసు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి తెలుసు ఆవిడ. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నది. ఆవిడకి ఒక ప్రత్యేకమైన ఒక ప్లేస్ లో ఉంది. సో ఆవిడ గురించి అందరికి తెలుసు. ఆవిడ మాట్లాడితేనే ఎవరు డబ్బులు ఇవ్వనని ఎవరు చెప్పరు, ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడే ఆ రీతి కూడా అలా ఉంటది. నాకు తెలియదు అలా ఎలా మాట్లాడాలి, ఆవిడకైతే అది తెలుసు. అలా ఎలా ఎవరితో ఎలా రెస్పెక్ట్ గా మాట్లాడాలి, ఎవరితో ఎలా కంఫర్ట్ గా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది ఆవిడ. సో అందుకని నాకు ఆవిడకి ఒక మంచి అండర్స్టాండింగ్. ఒక్కొక్కసారి కొట్లాడుకుంటాము, ఒకసారి నేను ఒక కూతురులాగా ఆవిడ మమ్మీలాగా, ఒక్కొక్కసారి ఆవిడ గురువులాగా నేను ఒక స్టూడెంట్ లాగా, ఇలా కొట్లాడుకుంటుంటాం. కానీ సో నాకు నిజంగానే చాలా ఒక కంఫర్ట్ మేనేజర్. మొన్న కూడా నాకు కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అయింది, అప్పుడు కూడా నా దగ్గర ఉండి ఒక తల్లిలాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు.
శోభ గురించి ఇంత చక్కని కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే మేనేజర్స్ అనేటువంటి మనీ కోసం కాకుండా ఒక కమిట్మెంట్ కోసం, ఒక సెంటిమెంట్ కోసం పనిచేయటం అనేటువంటి దట్ ఈజ్ వెరీ అటాచ్డ్ పాయింట్. ముఖ్యంగా లేడీస్కి సీరియల్స్ వైపు చూస్తున్నారు. ఓ బికమ్ సో ఇమోషనల్. వెరీ గుడ్ శోభ, కంగ్రాచులేషన్స్ అండి. మీ గురించి చెప్తూ ఆమెన్ గారు చాలా ఇమోషనల్ అయ్యారు. అంత మంచి అటాచ్మెంట్, అంత మంచి బాండింగ్ ఆవిడకి ఇవ్వటం అనేటువంటిది, ఒక గొప్ప కేర్ టేకర్ లాగా ఉండటం అనేటువంటిది రియల్లీ గుడ్. కంగ్రాచులేషన్స్. హైదరాబాద్ లో నాకు ఒక మంచి ఒక బాండింగ్ ఉందంటే ఆవిడ. ఇక్కడ ఈ రకరకాల మనం ఏం మాట్లాడడం లేదు, మెయిల్ డామినేటింగ్, పురుషాధిక్యం, అది అన్నీ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక షీల్డ్ లాగా ఒక వ్యక్తి మీతో జర్నీ చేయటం అనేటువంటిది రియల్లీ గుడ్. అన్నీ నా మంచి చెడు అన్నీ ఆవిడకి తెలుసు. సో చాలా బాగా ఒక అర్థం చేసుకుని సో నాతో ట్రావెల్ చేస్తున్నారు. వెరీ గుడ్. అది నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. నరేష్ గారే ఫస్ట్ టైం నాకు మామ్ని చాలా మంచి ఆవిడ, నువ్వు మేనేజర్గా పెట్టుకో అంటే ఓకే సార్ అని. సో అలా మా ఇద్దరిది ఇలా ట్రావెల్ చేస్తున్నాము. సో నైస్. ఆవిడతో నేను ట్రావెల్ చేసిన నుంచి బాగుంది, నాకు సినిమాలు కూడా బాగుంది, లైఫ్ బాగుంది. నాకు ఏదైనా నేను కొంచెం నాకేమైనా కొన్ని విషయాలు తెలిస్తే ఆవిడతో చెప్తే నేను ఆవిడ కొంచెం జస్టిఫై చేస్తుంది. ఇలా కాదు ఆమెని, ఇలా ఉండు అంటే నాట్ మేనేజర్, ఒక చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అన్ని చేస్తారు. మా పిల్లలు వచ్చినా సరే, నన్ను వచ్చినా సరే, తన అన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. హైదరాబాద్ ఇంకా చెప్పాలి, నాకు ఒక సొంతం ఉంది అనుకుని ఉంటున్నా. నాకు సినిమా మాత్రమే కాదు, శోభ గారు కూడా ఉన్నారు. అది ఆ బాండింగ్ హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు? ఇంకా హౌ బిజీ యు ఆర్? ఇప్పుడు బిజీ ఉన్నానండి, దేవుడి దయ వల్ల బిజీ ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో హీరోయిన్స్తో కాంపిటీషన్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ యాక్టర్స్తో కూడా చాలా కాంపిటీషన్. చాలా మంది మదర్ క్యారెక్టర్స్, ఆంటీ క్యారెక్టర్స్ ఇవి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మంచి టైట్ ఇదే ఉంది, కాంపిటీషనే ఉంది. కానీ బట్ సమ్ క్యారెక్టర్స్ ఉంది. కానీ నాకు నన్ను డైరెక్టర్స్ అనుకుంటారు రామ్ని అయితేనే బాగుంటుందని. సో అన్నవాళ్ళు నా దగ్గరకు వస్తే నేను మంచి సినిమాలు చేస్తున్నాను. సో నాకు ప్రాబ్లం లేదు, నాకు అలాంటి పోటీలన్నీ ఏమీ లేదు. ఓకే ఆమెన్ గారు, ఆ రోజు నుంచి ఆ జంబలగడ్డ పంబ, ఆ మిస్టర్ పెల్లాం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని చూస్తున్నాం. క్వైట్ వెరీ వెరీ జెంటిల్, చాలా స్మూత్ గోయింగ్, ఎక్కడ కాంట్రవర్షియల్ కానీ ఎలాంటి వివాదాలు లేకుండా వండర్ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు డిసెంబర్ 25న రాబోతున్న నారీ కూడాను మీ విజయాల్లో మరొక విజయంగా తప్పకుండా చేరుతుందని విజయం సాధించుకున్న నమ్మకం ఉంది. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, వాళ్ళు ఎంతో కమిట్మెంట్తో, ఎంతో డెడికేట్గా చేసిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని ఆశిద్దాం. డిసెంబర్ 25న థియేటర్స్లోకి వస్తుంది నారీ. చాలా డిఫరెంట్ కంటెంట్ తోటి వస్తుంది. ముఖ్యంగా సమాజంలో ఈ రోజున పురుషాధిక్యం అనేటువంటిది, మెయిల్ డామినేషను, మెయిల్ చావనిజం అనేటువంటి ఆడవాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కానీ, మానసిక స్వాతంత్రాన్ని కానీ ఏ విధంగా సఫర్ చేస్తున్నటువంటి ఒక అంశం మీద చేసినటువంటి చక్కని చిత్రం ఇది. అందరూ చూడండి, థియేటర్లోనే చూడండి. డిసెంబర్ 25th. డోంట్ ఫర్గెట్. మీరు కూడా ఒక అపీల్ చెప్పండి. మంచి సినిమా ఇది, ఆడవాళ్ళందరికీ, ఆడవాళ్ళు ఈవెన్ మగవాళ్ళు కూడా చూడాల్సిన సినిమా ఇది. ఆడవాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, మగవాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి ఈ సమాజంలో అనేదని ఈ సినిమాలో ఉంటుంది. మంచి సినిమా. 16 years కాదు, 10 years నుంచి, అంటే అప్పుడే మనకు అర్థమవుతుంది సినిమా చూస్తే. ఆ 10 years నుంచి 70 years ఓల్డ్ వరకు అందరూ కూర్చొని చక్కగా చూసేంత నీట్ అండ్ హెల్దీ సినిమా ఇది. మిస్ అవ్వకుండా చూడండి. డిసెంబర్ 25th. మంచి ఈ సినిమాకు ఒక మంచి ప్రోత్సాహం ఇవ్వండి. ఇలాంటి మీరంతా ప్రోత్సాహిస్తే ఇలాంటి మంచి సినిమాలు వస్తుంటాయి, మీకు మంచి సినిమాలు అందిస్తుంటారు మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.